దానివల్లనే ఈనాడు ప్రపంచ దేశాల్లో భారతదేశం మనగలుగుతుందని చెప్పి నటసింహం బాలయ్య గారు అఖండ టూని ఈనాడు భారతావన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పక్క దేశాల యొక్క కుట్రలు కానీ అదేవిధంగా మన దేశ ప్రజలు మనకున్న సంప్రదాయాన్ని మరిచి ఏ రకంగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారో సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి గొప్ప చిత్రం ఇది అఖండ 2. సినిమా చాలా బాగుంది. అఖండ తాండవం ఒక దైవాన్ని ఉట్టుపరిచే విధంగా, ఒక సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటే విధంగా సినిమా ఉంది. అసలు సినిమాని చాలా అద్భుతంగా తీశారు బోయపాటి శ్రీనివాస్ గారు. ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా చాలా బాగుంది. సనాతన ధర్మాలు, సమాజంలో ఏవైతే విలువలు నేటి తరం కోల్పోతుందో, నేటి తరానికి ఒక విలువలు ఇచ్చే సందేశాత్మకంగా ఉంది. బాలకృష్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో నైస్. ఆయన సినిమా చూసిన అఖండ 2 నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా మామూలుగా లేదు సినిమా. అంటే సినిమా మొత్తంలో నరుకుడే అన్న. నిజంగా నరకడం అనేది మామూలు కాదు. అంటే నరకడం అనేది బోయపాటి బాలయ్య అంటేనే నరకడం గుర్తొస్తుంది, ఫైటింగ్స్ గుర్తొస్తాయి. అలాంటిది ఈ సినిమాలో అసలు ఈ లోకంలో ఈ కాలంలో ఏ సినిమాలో కూడా అసలు నిజంగా రాయలసీమ అంటారు అక్కడ కూడా కాదు, ఇలాంటి నరకడం అనేది ఎక్కడ కూడా చూడలేదన్న. అలాంటి నరకడం ఉంది నిజంగా. బాలయ్య గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా కాదన్న, వేరే లెవెల్ ఉంది. బాలయ్య గారి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇంటర్వెల్ తర్వాత నుంచి నెక్స్ట్ క్లైమాక్స్ వరకు ఉంటుంది చూడండి. సెకండ్ హాఫ్ మొత్తం నరకడం ఇలా నరుక్కుంటూనే పోతాడు బాలయ్య. మామూలుగా కాదు. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి నరకడం అనే కాదు, ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే కరోనా గురించి కానీ, ఇటు ఆర్మీ గురించి కానీ, ఇటు దేశం గురించి కానీ, ఇటు దేవభక్తి గురించి కానీ, ఇంకోటి మన అంటే పక్క దేశం నుంచి ఎలా ఉండాలి, ఎలా కాపాడాలి అంతా చాలా అంటే చాలా బాగా చూపించారు. కుంభమేళ సీన్స్ కానీ, ఆ దేవుడి సీన్స్ ఉంటాయి చూడండి, ఆ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్. తమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడండి, తమన్నా మామూలుగా కొట్టలేదు, వేరే లెవెల్ కొట్టింది. నాకైతే ఆ బీజిఎం అయితే అసలు నిజంగా అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి, అంత మంచిగా కొట్టింది. నిజంగా జజ్జాయి సాంగ్ అయితే అసలు నిజంగా మామూలుగా కాదన్న. సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరు పక్క థియేటర్లో చూడండి అన్న. థ్యాంక్ యూ. ఇండియాలో కొంతమంది రాజకీయ శక్తులు, కొంతమంది సినిమా పెద్దలు కలిసి బాలయ్య బాబుని ఆపాలని చూశారు. 5వ తారీఖున ఎవడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవడు చేసినా డిసెంబర్ 12వ తారీఖున అఖండ శివతాండవై ఆ బాలయ్యని శివుడే పంపించినట్టు శివతాండవం చేసి పంపించాడు. 5వ తారీఖు జరగాల్సిన శివతాండవాన్ని 12వ తారీఖు శివతాండవం చేసి విజయవంతం చేయడం జరిగింది. అసలు నేనైతే రియల్గా శివుడిని చూడలేదు, చూసే ధైర్యం నాకు లేదు. ఆ బాలయ్యని శివుడు చూసి ఎంత ఆనందంగా ఉన్నాం. జై బాలయ్య.